अस्सलाम वालेकुम। आरबीएन न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए तफसील से पहले नजर डालते हैं आज की अहम खबर पर। जैसा कि आप जानते हैं कि आज 15 अगस्त है और निर्मल डिस्ट्रिक्ट कलेक्टर ने आज अपने ऑफिस में तिरंगा लहराया और तमाम स्टूडेंट को और तमाम ऑफिसरों को एक मैसेज दिया। आइए देखते हैं वो मैसेज क्या है। ये रिपोर्ट है हमारे निर्मल से अख्तर की। ये रिपोर्ट आइए नजर डालते हैं। दो तीन दो तीन పాటించాలి. గవర్నమెంట్ సర్వీసెస్ అంటే చాలా లక్కీ సర్వీసెస్. ఇది ఎవ్రీడే మీరు సర్వీసెస్ సిటిజన్స్కి ఇస్తూనే ఉన్నారు. మంచిగా సిటిజన్స్కి సర్వీసెస్ అందించాలి. అది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్గా పని చేసేసేయండి. అకౌంటబిలిటీ మంచిగా చూసుకోండి అండ్ ప్రజాకి ఉపయోగం వచ్చే విధంగా పని చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. महोदय गार्ड को निष्क्रमण करने की आज्ञा प्रदान करें। गार्ड लाइन दो एक दो तीन
निर्मल डिस्ट्रिक्ट निर्मल में एनटीआर मिनी स्टेडियम में फाइनेंस मिनिस्टर ने भी अपने हाथों से तिरंगा लगाया, जिसमें एसपी, कलेक्टर और भैंसा एसपी भी मौजूद थे और बीजेपी के एमपी भी मौजूद थे। आइए देखते हैं रिपोर्ट हमारे आरबीएन के नुमाइंदे निर्मल से अत्थर की रिपोर्ट, आइए नजर डालते हैं। ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 49,163 జిల్లాల రైతన్నలకు 372 కోట్ల రుణమాఫీ జరిగింది. పంట నమోదు కార్యక్రమం చేపట్టడంతో పాటు రైతులకు సకాలంలో ఎరువులను, విత్తనాలను సరఫరా చేయడంలో ఇలాగే రైతు వేదికల దృశ్య శ్రావణ మధ్యగాలను చేసి రైతులకు సందేహాలను వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తున్నారు. ఆ తర్వాత శకటం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య, పోలీసు మరియు ఫైర్ అత్యవసర సర్వీస్ కోసం 24/7 పనిచేస్తుంది. అత్యవసరమైన పరిస్థితుల్లో అనగా యాక్సిడెంట్ జరిగినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, మరి అదేవిధంగా వైద్య నిపుణులు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఫిజిషియన్ సలహా చేయించడానికి, రైతులకు మరి అదేవిధంగా మేలకు చికిత్స అందించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుంది. అమ్మ ఒడి పథకం, 102 వాహన సేవలు పథకంలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతల ఆసుపత్రుల పరీక్ష కొరకు రావడానికి మరియు పరీక్షల అనంతరం ఇంటికి తీసుకెళ్లడానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రసవం తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తల్లితో పాటు శిశువును కూడా 102 వాహనంలో ఇంటి దగ్గర వదిలివేస్తారు. ప్రతి గర్భిణీ స్త్రీ, బాలింత 102 వాహనంలో సేవలను ఎన్నికైన వారు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా పాలియేటివ్ కేర్లో భాగంగా ప్రాణాంతక అనారోగ్యం అనగా క్యాన్సర్ బారిన పడుతున్న మరి రోగులకు నాణ్యమైన నొప్పి నివారణ మరియు ఇతర సమస్యల ఉపశమనం కోసం, సంరక్షణ కోసం సేవలు అందించడము జరుగుతుంది. అదేవిధంగా ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పాలనలో డాక్టర్ మరియు సిబ్బంది ఇంటికి వచ్చి సేవలు అందిస్తారు. ఇంటింటి వద్ద సేవలు అందించడానికి సరి అయిన వసతులు లేనప్పుడు, సేవలు చేసే మనుషులు లేనప్పుడు వారిని పాలన ద్వారా జిల్లా కేంద్రంలో ఉన్న మరి పొలియేటివ్ కేర్ కేంద్రానికి తరలించి సేవలు అందిస్తారు. రాష్ట్రీయ బాల మరి స్వాస్థ్య కార్యక్రమం పనిచేయటకు మరి ఉన్నటువంటి కార్మిక సోదరులు, మరి అదేవిధంగా మరి వారి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సాంగ్స్
రామ్ నిరంజన్ ఆర్ఐ గారు గౌరవ ఎస్పీ గారికి జనరల్ సెల్యూట్ చేశారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న Honorable Minister Sri Rajiv Sircilla Chairperson. ఎగురుతుంది ఈరోజు మహామహుల యొక్క కరకమలాల ద్వారా త్రివర్ణ పతాకం మరి గగడే మరి స్వాతంత్ర్యోత్సవ చెవికేతనం నీలి నింగిలు 3 రంగులతో జనగణ పాడే ఈ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్న పెద్దల మాటలకి కట్టుబడుతూ దేశాభిమానమే నాకు కొత్త నింపుకోవడం కాదు, పూని ఏదైనా ఒక మేల్ జాతీయ పతాక ఆవిష్కరణ సమయాన దయచేసి అందరూ మా ఆహ్వానితులకు మరొక్కసారి అరే నూక గురిపోయి నేను అందరికి నూకేస్తా ఫుల్ ఎక్కుతున్నాను. అదిగో అల్లదిగో త్రివర్ణ జెండా. దయచేసి అందరూ లేచి నిలబడాలి. ఒక 2 నిమిషాలు. గౌరవ వందనాలు స్వీకరించడానికి మన గెస్టులు మన ఎస్పీ గారు వారి వెనకాలే మరి పోలీస్ శాఖ వారి ద్వారా సాన్సింగ్ మరి పూలమాలలతో అలంకరింపబడి తెలంగాణ జాతీయ గీతాన్ని ఇప్పుడు విన్నాం. ఈనాటి ముఖ్య పాత్రికేయ మిత్రులకు విద్యార్థులకు నా హార్దిక శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. బ్రిటిష్ కబదం హస్తాల నుండి విముక్తికై తమ ప్రాణాలతో ఉన్నాను. ఎందరో మహానుభావుల నిస్వార్థ దేశభక్తి త్యాగ నిరతితో మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. త్యాగమూర్తులు ఆశించిన ఆదర్శ నవభారత నిర్మాణాన్ని కబంధ హస్తాల నుండి విముక్తికై తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగమూర్తులందరికీ ఈ శుభవేళ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ఎందరో మహానుభావుల నిస్వార్థ దేశభక్తి త్యాగ నిరతితో మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. ఆ త్యాగమూర్తులు ఆశించిన ఆదర్శ నవభారత నిర్మాణాన్ని రూపొందించుటకు ప్రతి భారతీయుడు కంకణబద్ధుడై ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. 1947వ సంవత్సరంలో బ్రిటిష్ రాష్ట్ర శృంఖలాల నుండి
అభివృద్ధిని సాధిస్తూ మనకంటూ ఒక ప్రత్యేకంగా చాటుకుంటూ పురోగమిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎందరో మహనీయుల త్యాగాల ఫలం ఈ స్వాతంత్ర్యం. నేడు ఎందరో మంది త్యాగధనులు తమ ప్రాణాలను అర్పించి మన దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించారు. నేడు ఆ ఫలాలను మనం ఆస్వాదిస్తున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి కావిస్తున్నందున ఆ త్యాగధనులందరినీ స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను మనం జరుపుకుంటా ఉన్నాం. రవి గారు వందన సమర్పణ గావిస్తున్నారు. వారి విన్యాసాలు చూడముచ్చటగాను అబ్బురపరిచే చక్కటి విన్యాసాలతో మార్చి పాస్ట్ చేస్తూ మరి గ్రౌండ్ అంతా కూడా వారి యొక్క మన మధ్యకు వస్తుంటాయి. వారందరికీ కూడా మనము వారి యొక్క అవిరాల కృషికి వారు ఎంతో చక్కగా ముస్తాబు చేసుకొని వారు సాధించిన 10 లక్షల పని దినాలను కల్పించడం జరిగింది. ఇందులో 60% మంది మహిళలకు పని కల్పించడం జరిగింది. కూలీలకు 110 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. ఈ పథకంలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మన ఈనాటి శకటం గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి గారి నేతృత్వంలో ముందుకు సాగుతోంది. అదేవిధంగా మొక్కలను పెంచడం జరిగింది. ఇందులో వివిధ రకములైన పూల చెట్లతో పాటు డ్రాగన్ పండ్ల చెట్లను కూడా పెంచడం జరిగింది. ఇప్పటి వరకు 36 లక్షల మొక్కలను నాటడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ కొయ్యల బొమ్మల తయారీకి ఉపయోగించే పులికట్టెల కోసం మరి పులికి వనాన్ని 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మల్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకు లింకేజీలోన 113% లక్షలను చేరుకొని వరుసగా 2వసారి నిర్మల్ జిల్లా అవార్డును అందుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ప్రతి నెల ఈ విధంగా అంతేకాకుండా వ్యవసాయ శాఖ వ్యవసాయం ఫలసాయం అన్నారు. మరి మనకు సహాయం నేర్పిందే వ్యవసాయం, మరి కల్చర్ నేర్పిందే అగ్రికల్చర్ అంటారు. అలాంటి వ్యవసాయ శాఖ రైతు రుణమాఫీ దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన